KR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో BLAల CIR అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ దాడిశెట్టి రాజా, మాజీ మంత్రివర్యులు, కాకినాడ జిల్లా అధ్యక్షులు దాట్ల సూర్యనారాయణ రాజు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు సాగించారు. ఈ యొక్క కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్లో భాగంగా మా కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిపి మీటింగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. చాలా ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ అయ్యే మీటింగ్స్ అన్నీ కూడా ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. మా BLAలు అయితే, ముఖ్యంగా మా BLAలు అయితే ఖచ్చితంగా ఈ 30 రోజులు కూడా రోడ్డు మీద ఉండి పూర్తిగా కంప్లీట్గా వాటర్ స్పీడ్ అయితేనే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్య విద్యుత్ కోతలైతేనే, ఉపాధి హామీ పథకంలో కనీసం 50-60% కూడా పని దినాల్లో చాలా దారుణంగా కేటాయించిన పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకుంటే 50-60% కూడా పని దినాలు లేవు. ప్రజలు గోలు పెడుతున్నారు. మరి ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తుంటే, లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే, మరి వ్యక్తిగత దోషంలో ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో 27 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు అవి తీసుకొచ్చి ఇదేదో ఇప్పుడు ఏదో ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు అయ్యో అవసరంలాగా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఆ సమస్యలు ఏదో అవసరంలాగా రకరకాల మాటలు దోషంలో తీసుకొచ్చి, ముఖ్యంగా మేమే మర్డర్ చేసామంటారో మేము మంచోడు అని చెప్తారు డిబేట్లో కూర్చొని ఓపెన్గా. ఇంకా ఆ విధమైన డిబేట్లు ఎక్కడ చూడలేదు ఈ రాష్ట్రంలో తప్పిస్తే. మేమే మర్డర్లు చేసామంటాం, మేమే మంచోళ్ళు అంటాం. మరి ఈ విధంగా పరిపాలన చేసుకుంటూ ప్రతిపక్ష నాయకులు సంధించిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పట్లేదు. DSCలో అన్యాయం జరిగింది. మరి లక్షలాది నిరుద్యోగులు మరి రాష్ట్రంలో గుబులు చెందుతున్నారు. కనీసం వాళ్ళకి అవగాహన కోసం అన్నా ఇక ఆ విధమైన జరగలేదు, ఆ విధంగా ఇలాగ మాట్లాడుతున్నారు, ఆ విధంగా జరగలేదని చెప్పేసి కనీసం విద్యాశాఖ మంత్రి గారు నిరుద్యోగులకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంతేగాని జగన్ గారు తాతయ్య గారు, జగన్ గారు తండ్రి గారు వారు ఏం చేశారు ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. జగన్ గారు ఏం చేశారు ఈ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. థ్యాంక్ యూ.